గాల్వాన్ మాదే, అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే. హద్దు మీరితే యుద్ధం చేయడానికి కూడా వెనకాడబోం. ఇప్పటి వరకు చైనా నుంచి వచ్చిన రియాక్షన్లే ఇవి. సింపుల్గా చెప్పాలంటే భారత్పై బెదిరింపులే తప్ప రిక్వెస్ట్లు చేయడం అలవాటు లేని దేశం చైనా. కానీ ఇప్పుడు సీన్ మారింది. గతాన్ని మర్చిపోదాం, కలిసి ముందడుగేద్దాం, అగ్రరాజ్యం అంతు చూసేద్దాం అంటోంది. ట్రంప్తో టారిఫ్ యుద్ధం వేళ కలిసి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్లు తప్ప అని సినిమాటిక్ డైలాగ్స్ కొడుతోంది. అయితే బీజింగ్ రిక్వెస్ట్పై మోడీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నదే అసలు ప్రశ్న. ఇందుకు వాణిజ్య యుద్ధం వేళ బీజింగ్ నుంచి భారత్కు వచ్చిన విజ్ఞప్తులేంటి? అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సిద్ధమవుతున్న ఈ టైంలో మోడీ ప్రభుత్వం చైనాతో దోస్తీకి సిద్ధపడుతుందా? అవసరానికి రంగు మార్చే డ్రాగన్ను భారత్ నమ్మొచ్చా? వాచ్ దిస్. అమెరికా చైనా మధ్య పీక్స్కు చేరుకున్న టారిఫ్ వార్. వాణిజ్య యుద్ధం వేళ భారత్ను రిక్వెస్ట్ చేసిన బీజింగ్. డ్రాగన్ విజ్ఞప్తుల్ని మోడీ ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందా? ఊహించినట్టే అమెరికా చైనా మధ్య టారిఫ్స్ రగడ రణరంగంగా మారుతోంది. జిన్పింగ్, ట్రంప్ ఒకరిపై ఒకరు పన్నుల కత్తులు దూస్తున్నారు. తన హెచ్చరికల్ని లెక్క చేయని బీజింగ్పై ఏకంగా 104% టారిఫ్లు విధించారు ట్రంప్. మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10% సుంకాలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పెంచిన టారిఫ్స్తో కలిపి 54%కి చేరుకున్నాయి. దీనికి బీజింగ్ తీవ్రంగా స్పందించింది. అగ్రరాజ్యం నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధిస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై భగ్గుమన్న డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. 24 గంటల డెడ్లైన్ కూడా ఇచ్చారు. అయినా డ్రాగన్ కంట్రీ వెనక్కి తగ్గకపోవడంతో అదనంగా మరో 50% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా బీజింగ్పై మొత్తం సుంకాలు 104%కి చేరుకున్నాయి. ఈ నిర్ణయం బీజింగ్తో పాటు ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసింది. ఇంత జరిగితే బీజింగ్ మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటుంది? వెంటనే కౌంటర్ ప్లాన్ అమలు చేసింది. మాపై 104% పన్నులు విధిస్తావా? ఎంత ధైర్యం అంటూ మాటల తూటాలు పేల్చింది బీజింగ్. సుంకాల పేరుతో అమెరికా బ్లాక్మెయిల్కు పాల్పడుతోంది. దీనిపై మేం చివరి వరకు పోరాడతాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలు రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపైన ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. దీనికి మేం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. సొంత ప్రయోజనాల కోసమే కాక అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల్ని కాపాడేందుకు పోరాడుతాం అని చైనా ప్రీమియర్ వెల్లడించారు. ఇక్కడే మరో ప్రకటన కూడా చేశారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయన్నదే చైనా ప్రీమియర్ చేసిన ప్రకటన. ఒక రకంగా ఇది అమెరికాకు సీరియస్ వార్నింగ్. ఈ పరిణామాలన్నీ అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో ఎండింగ్ లేదని తేల్చేస్తున్నాయి. ఈ నిజం చైనాకు కూడా తెలుసు. సో అమెరికాను ఎదుర్కొనేందుకు ఏం చేయాలనే దానిపై వ్యూహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇప్పటివరకు బెదిరింపులు మాత్రమే చేసిన నోటితో విజ్ఞప్తులు చేయడం మొదలుపెట్టింది. తొలి రిక్వెస్ట్ భారత్కే వచ్చింది. ట్రంప్ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్, చైనాలు కలిసి పోరాడాలని భారత్లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు. చైనా భారత్ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని 2 అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా ఈ ప్రతిపాదన చేయడానికి రీజన్ భారత్, చైనా 2 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కావడమే. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసింది. ఇది మాత్రమే కాదు, అమెరికాతో సుదీర్ఘంగా వాణిజ్య యుద్ధం చేయాల్సి వస్తే ఎదురయ్యే పరిణామాలు కూడా బీజింగ్కు తెలుసు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ డ్రాగన్ కంట్రీకి చాలా అవసరం. ఎప్పుడు బెదిరింపులు చేసే నోటితో విజ్ఞప్తులెందుకు చేస్తుందో తెలియాలంటే జేపీ మోర్గాన్ సీఈఓ లేఖ ఒక్కటి చాలు. ట్రంప్ టారిఫ్స్ ను రీసెంట్ గా జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో సీఈఓ జానీ డిమోన్ తీవ్రంగా వ్యతిరేకించారు.
అప్పుడే సంస్థ వాటాదారుకు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ట్రంప్ కొత్త వాణిజ్య సుంకాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాల వల్ల అగ్రరాజ్యం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవచ్చని హెచ్చరించారు. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా వ్యాప్తంగా ధరల్ని పెంచే అవకాశంతో పాటు దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయని, స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే వాటి ధరలు పెరుగుతాయని విమర్శించారు. పూర్తి స్థాయిలో ఆర్థిక మాంద్యం రాకున్నా సుంకాల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని డిమోన్ అంచనా వేశారు. ఖర్చులు పెరిగే కొద్దీ సంస్థలు ఆ ఖర్చులను వినియోగదారులపై మోపొచ్చని, ఇది దేశీయ ధరల పెరుగుదలకు దారితీస్తుందని చెప్పారు. ఆ లేఖలోనే సమస్యకు సొల్యూషన్ కూడా చెప్పారు. భారత్తో బంధం పటిష్టం చేసుకోవాలి అన్నదే డిమోన్ చెప్పిన పరిష్కారం. సంఘర్షణ కన్నా భారత్, బ్రెజిల్ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం అమెరికాకు మంచిది అన్నది ట్రంప్ సర్కార్కు డిమోన్ చేసిన సూచన. అలైన దేశాలతో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలతో భాగస్వామ్యాలను మెరుగుపరుచుకోవడానికి అమెరికా కృషి చేయాలని సూచించారు. అమెరికాకు ప్రస్తుతం తన సన్నిహిత భాగస్వామ్య దేశాలతో సరైన వాణిజ్య ఒప్పందాలు లేవని డిమోన్ ఎత్తి చూపారు. డిమోన్ చెప్పింది అక్షర సత్యమని చైనాకు కూడా తెలుసు. కాకపోతే సరిహద్దు వివాదం, ఆక్రమణ కాంక్షలు భారత్తో స్నేహానికి అడ్డుపడ్డాయి. ఇప్పుడు కూడా ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్ తన చేయి జారిపోతుందన్న ఆందోళన బీజింగ్లో మొదలైంది. పైగా అమెరికాలో చైనా వస్తువుల డిమాండును మన దేశం భర్తీ చేస్తుందన్న ఆందోళన కూడా చైనాలో కనిపిస్తోంది. అదే జరిగితే భవిష్యత్తులోనూ చైనా కోలుకునే అవకాశం ఉండదు. అందుకే గతాన్ని మరిచిపోయి ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా కలిసి ఫైట్ చేద్దామని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. మరోవైపు చైనా పిలుపుపై భారత్ అధికారికంగా స్పందించలేదు. భారత్ ప్రస్తుతం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26% సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారత్ అమెరికా నుండి వచ్చే $23 బిలియన్ విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే ఛాన్సు ఉందని అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ఏదోలా భారత్ను తమ వైపు తిప్పుకోవాలనేది చైనా ప్లాన్. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీ సర్కార్ ఆ పని చెయ్యదు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య డీల్తో పోయేదానికి చైనాతో చేతులు కలిపి అగ్రరాజ్యంతో యుద్ధం ప్రకటించే ఛాన్సే ఉండదు. అందులోనూ అవసరానికి రంగులు మార్చే డ్రాగన్ను అస్సలు నమ్మదు. కాబట్టి చైనా ఆశలు ఎప్పటికీ నెరవేరే అవకాశమే లేదు.